ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జనరల్ వొకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలు కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే మనకు వెబ్సైట్స్ అనేవి మనకు మొరాయించాయి. సో ఈవినింగ్ వరకు కూడా ఈ యొక్క ఫలితాలను చూసేందుకు అవకాశం కలగలేదు మనకు. చాలామంది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందారన్నమాట. అయితే ప్రజెంట్ అయితే వర్క్ అనేది చేస్తున్నాయి. సో ఎవరైనా సరే ఫలితాలను ఇంకా చూసుకోకపోయినట్లయితే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ని అయితే పరిశీలన చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఫలితాలను రిలీజ్ అయిన విషయం తెలిసినప్పుడు మరి తెలంగాణకు సంబంధించిన విద్యార్థుల్లో కూడా ఆసక్తి అయితే ఉంది. ఫలితాలను ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూశారు. సో దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల 15వ తారీఖున ఇంటర్మీడియట్కి సంబంధించి ఫలితాలు అయితే వస్తాయి. ఓకే, తెలంగాణలో ఈ నెల 15న ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, స్టార్టింగ్లో మనకు ఏంటంటే సెకండ్ ఇయర్ తాలూకా ఫలితాలు అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ అంటే ఈ ఫలితాలు అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మనకు డేటా అయితే వచ్చేసింది కాబట్టి సో వీటన్నిటిని కూడా ఒకేసారి మనం ఒకే రోజున విడుదల చేద్దామని చెప్పి డెసిషన్ అయితే తీసుకున్నట్టుగా అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఓకేనా, సో 15వ తారీఖు ఇంటర్మీడియట్ సంబంధించి ఫలితాలు అనేవి తెలంగాణలో వస్తున్నాయి కాబట్టి అఫీషియల్గా అప్పుడు మనకు రిలీజ్ అయినప్పుడు కూడా వీడియో చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చి మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.